విశాఖపట్నం పోర్టు భూసేకరణ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ధర్నా నిర్వహించారు. పేర్ని నానిని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు తరలించారు. ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రాజా రమేష్, చెప్పండి, పేర్ని అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? కవిత, కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అధికార పార్టీకి సంబంధించిన నేతలు పోలీసులను ఉపయోగించి వారిని తప్పుడు కేసులు చేయడం అనేది పరంపరగా కొనసాగుతుంది. నిన్న చూసినట్లయితే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మీద తప్పుడు కేసులు నమోదు చేసిన సంఘటన చూసే ఉన్నాం. అది మర్చిపోకముందే 24 గంటలు గడవక ముందే మచిలీపట్నానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పేర్ని నాని మీద కూడా ఇదే రకంగా పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. నాన్ బెయిల్ కేసులు నమోదు చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది. కోర్టు 27వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధిస్తూ తీర్పు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే కోర్టు అనుబంధ పరిశ్రమల కోసం అని భూముల్ని సేకరించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న విధానాలకు నిరసనగా మచిలీపట్నం ప్రాంతంలో రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంది. ఈ ఉద్యమాలకు మద్దతు ప్రకటించిన పేర్ని నాని మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో తన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పనులు కార్యకర్తలు ఎవరైనా కనుక మద్యం దుకాణాలు నిర్వహిస్తుంటే ఆ దుకాణాల మీద కక్షపూరితమైన చర్యలతోటి అటు ఎక్సైజ్ పోలీసుల్ని కూడా ఉసిగొలిపి వారి మీద కేసులు నమోదు వారి వేధింపులకు గుర్తిస్తారు. ఈ విధానాలపై ప్రశ్నించినందుకు, వారిని నిలదీసినందుకు ఎవరైతే బాధితులు అసహాయులు ఉన్నారో వారందరికీ కూడా అండగా నిలిచిన పేర్ని నాని మీద కేసులు కూడా నమోదు చేసి మొత్తంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వారిని కోర్టుకు కూడా సరెండర్ చేయడం జరిగింది. ఈ విధానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అధికార పక్షంగా ఉండి తన బలాన్ని ఉపయోగించుకొని ఈ రకమైన విపక్ష పార్టీ మీద తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రకమైన తప్పుడు కేసులు నమోదు చేయడం, వారిని భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నాలు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనన్నిటి మీద కూడా తగిన గుణపాఠం రాష్ట్ర ప్రభుత్వానికి నేర్పుతామని చెప్తున్నారు. కవిత, రైట్, థ్యాంక్ యూ రాజా రమేష్. రైతుల తరఫున పోరాడటం తప్ప అని ఘాటుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని. పోరు నిర్వాసితుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. చంద్రబాబు ఆటలు సాగనివ్వమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులు చేసి జైలు పెట్టినా కూడా పార్టీ నిర్వీర్యం చేయలేరు. ఖచ్చితంగా ప్రజలు 3 సంవత్సరాల్లో గుణపాఠం చెప్తారు. ఈ 3 కేసులు కాదు, ఇంకొక 100 కేసులు అయినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతుల భూములు మాత్రం ఇచ్చేది లేదండి. రైతులు ఈ భూ పోరాటం చేస్తానంటాం, ఈ ఉద్యమం ఆపం. ఈ పొలాలు మాత్రం రైతులు కోల్పోయేదానికి లేకుండా గట్టిగా ఉద్యమం చేస్తాం.